గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. అసలు వీళ్ళు పెళ్ళాలా పిశాచుల? వివాహేతర సంబంధాలకు అలవాటు పడి ప్రియుడితో పడక సుఖం కోసం తాళికట్టిన మొగుళ్ళ తలలు నరికేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, రోజుకో ఘటన. ఎక్కడో ఓ చోట ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, ఏపీ, తెలంగాణ ఇలా అన్ని రాష్ట్రాల్లో పిశాచి భార్యల చేతుల్లో భర్తలు బలైపోతున్నారు. ఇప్పుడు హర్యానాలో కూడా జరిగిన ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని భివానీ ప్రాంతానికి చెందిన యూట్యూబర్ రవీనాకు ప్రవీణ్తో 2017లో వివాహం జరిగింది. దంపతులకు 6 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రవీనాకు 2 ఏళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్లో ప్రేమ్నగర్కు చెందిన యూట్యూబర్ సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇంకేముంది, ఇద్దరూ కలిసి వీడియోలు చేస్తూ వివాహేతర సంబంధం పెట్టేసుకున్నారు. రవీనా ప్రవర్తన బాగాలేదని కుటుంబ సభ్యులు హెచ్చరించినా పట్టించుకోలేదు. పైగా మొగుడిని గాలికి వదిలేసి ప్రియుడితో చట్టపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టింది. భార్య ప్రవర్తనలో మార్పులు గమనించిన ఆ భర్త ఆమెపై నిఘా పెట్టాడు. మార్చి 25న భర్త బయటికెళ్లడం చూసిన రవీనా వెంటనే ఆగలేక ప్రియుడికి ఫోన్ చేసి పిలిపించుకుంది. ఆ పాడు ప్రేమికులు ఇద్దరూ వాళ్ల మైకంలో మునిగిపోగానే భర్త ఎంట్రీ ఇచ్చాడు. తన భార్య మరొకరితో అభ్యంతరకర పరిస్థితుల్లో ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు, చలించిపోయాడు. ఆమె ప్రియుడితో వాగ్వాదానికి దిగాడు. భర్త బ్రతికి ఉంటే తన ప్రియుడితో సుఖంగా ఉండలేనని భావించిన రవీనా తన భర్తను చంపేయాలని ఫిక్స్ అయింది. దీంతో ప్రియుడు ఆమె కలిసి ప్రవీణ్ గొంతు కోసి చంపేశారు. అనంతరం డెడ్ బాడీని మాయం చేసేందుకు అర్ధరాత్రి బైక్ పై పెట్టుకుని సురేష్, రవీనా బయటికి వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత మురుకాల్వలో మృతదేహాన్ని పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ప్రవీణ్ ఎక్కడని పలుమార్లు కుటుంబ సభ్యులు ప్రశ్నించగా రవీనా పొంతనలేని సమాధానాలు ఇస్తూ వచ్చింది. అప్పటికే ఆమెపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన 3 రోజుల అనంతరం పోలీసులకు కాల్వలో ప్రవీణ్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా భార్య రవీనా, ఆమె ప్రియుడు సురేష్ వ్యవహారం బట్టబయలైంది. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు జరిపి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం అంగీకరించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఏం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? వివాహేతర సంబంధాలు కాపురాలను నిట్ట నిలువునా కూల్చేస్తాయి, ప్రాణాలు తీసేస్తాయి. ఇది తెలిసినా సరే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, భయపడటం లేదు. సరికదా, ప్రియుడితో పడక సుఖం కోసం అమాయక భర్తలను చంపుతూ జీవితాలను జైలు పాలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా మారండి, వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ డౌన్ RTV క్రైమ్ న్యూస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.